తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కార్తీక శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ప్రబోధిని ఏకాదశి, స్వామి యోగ నిద్ర నుంచి మేలుకునేటటువంటి రోజు వచ్చేస్తోంది. మరి ఏకాదశి అనే ఏకాదశుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఒకటి రెండు ద్వాదశుల గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. మరి కార్తీక శుక్లపక్ష ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ఈ 2 రోజులు కూడా చాలా 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 ఇంపార్టెంట్ డేస్గా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజుల్ని ఎలా వినియోగించుకోవచ్చు, ఎటువంటి కామ్యార్థం మనం ఏమేమి చేయాలి ఈ 2 రోజులు, ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. ఎప్పుడు కూడా ఏకాదశి ఫలితం అనేటువంటిది మనం ఏకాదశి నియమాలు సరిగ్గా పాటించగలిగితే ఖచ్చితంగా దాని ఫలితం 100% వచ్చి తీరుతుంది. అయితే ఒక్కొక్క ఏకాదశికి అప్పుడు ఉన్నటువంటి ప్లాంటరీ పొజిషన్స్ని బట్టి మనకు ఒక ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే ఈసారి మనకు వచ్చేటువంటి ఏకాదశికి కలిగే ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, ఒక మాయ నుంచి బయటపడతాం. మోసపూరితమైనటువంటి కొన్ని వీటి నుంచి మనం బయటపడడం జరుగుతుంది. పర్టికులర్గా మనం చూడండి, కొంత కన్ఫ్యూజన్లో ఉంటాం. అయ్యో, వీళ్ళు మనీ పే చేయమంటున్నారు, నిజంగానే మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తారా, లేకపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారా అనేవి చాలా సంఘటనలు ఉంటాయి మన లైఫ్లో. లేదా ఒక కోర్స్ ఏదో అంటున్నారు, ఇది చేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటున్నారు, రకరకాలు ఉంటాయి. అలాంటి ఒక మాయ నుంచి బయటపడేసేటువంటి యోగాన్ని మనకు మహావిష్ణువు కలిగింపజేస్తాడు సింపుల్గా. అయితే ఇక్కడ దీన్ని ఎలా చేయాలి? సర్వసాధారణంగా మనం ఏకాదశి చేసుకునేటప్పుడు పొద్దున్నే నిద్రలేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏకాదశి ఎప్పుడూ కూడా ముందు రోజు సాయంత్రం నుంచే ప్రారంభించాలి. అంటే అలాగా ముందు రోజు సాయంత్రం అన్నం తినకూడదు. దశమి గడియల్లో అంటే ఏకాదశి ద్వాదశి కలిసి ఉన్న దాన్ని ఏకాదశిగా స్వీకరిస్తాము. కానీ ముందు రోజే రాత్రిపూటే మనం భోజనం చేయకుండా టిఫిన్ తినేసి రేపు నేను ఏకాదశి వ్రతం చేస్తానని మహావిష్ణువు చెప్పుకోవాలి. మనం చూడండి, ఇప్పుడు ఆబ్దికాలు ఉంటాయి. ముందు రోజు టిఫిన్ చేసి ఒక గిన్నెలో తమలపాకు, బెల్లం అన్నీ పెట్టి పితృదేవతలకు రేపు నేను శ్రద్ధగా చేయబోతున్నాను, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతాం. మీకు ఇదనే కాదు, ఏదైనా దీక్ష తీసుకుంటున్నాము, లేకపోతే ఒక సాధన మార్గంలో వెళ్ళబోతున్నాం, రేపటి నుంచి ప్రారంభిస్తున్నాను స్వామివారికి చెప్పుకోవాలి. ఆ రకంగా చెప్పుకుంటే మనకి తెలియకుండా మనం అనిష్టగా ఉంటాం కూడా. అయ్యో, రేపటి నుంచి చేయబోతున్నాను, రేపటి నుంచి నేనేమేం చేయాలి, ఎలాంటివి పాటించాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఎప్పుడైతే మనం ముందు రోజే అనుకొని ఉదయం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఏకాదశికి ఎప్పుడూ కూడా ఉపవాసమే. ఉపవాసానికి చాలా అర్థాలు చెప్తారు. పక్కనే ఉండాలంటారు, అంటే స్వామివారితోనే ఉండాలంటారు. అది తప్పేం కాదు. కానీ ఖచ్చితంగా మనం ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోకుండా ఉండడమే 100% కరెక్ట్. అది మనకి సైంటిఫిక్గా కూడా మంచిది. అంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకోమో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది మన బాడీ లోపల. అది డాక్టర్స్ కూడా చెప్తారు. అయితే ఏకాదశికే ఎందుకు, వేరే రోజు కూడా చేయొచ్చు కదా అంటే, మన మహర్షులు ఎంత గొప్ప వాళ్ళంటే, మీకు ఇమ్యూనిటీ అనేటువంటి స్థానం ఒకటి ఉంటుంది. అది ఆత్మకారకుడైన రవి నుంచి చంద్రుడు పంచమంలో కానీ లాభంలో కానీ ఉన్నప్పుడే జరుగుతుంది ఏకాదశి అనేది. అందుకే ఇలాగే వస్తుంది. అందుకు పంచమ స్థానాన్ని యాక్టివ్ చేసే టైం గోచారంలో ఉంది. ఉన్నందుకు ఆ రోజు ఏకాదశి, ఆ రోజు పర్టికులర్గా మనం ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి ప్రాసెస్లో ఇదొక విషయం. సో 5 and 11 యాక్సెస్లోనే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా మీకు 12 అనిపిస్తుంది, కానీ డిగ్రీస్ వైజ్ చూసుకుంటే చాలా లెంతీగా ఉంటుంది. వాటి సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి డిగ్రీస్ కానీ చూసుకుంటే అది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటిస్తూ విశేషంగా విష్ణువు యొక్క సహస్రనామాలు చదవడము, మరియు ఈసారి వచ్చినటువంటి ఏకాదశి ఎవరైనా వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ మోసపోతున్నాం అనుకునేటువంటి వారు దుర్గా సప్తశతి పారాయణం కనుక చేసినట్లయితే కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితంలో ఏదైతే బాధలు ఉన్నాయో, కొంతమంది చూడండి ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటారు, ఏదో ఒక మాయలో పడిపోయాం అనుకుంటుంటారు, ఎప్పుడు ఏదో ఒక అసలు ఇందులోకి వెళ్ళిపోయాను ఎలా బయటపడాలనుకుంటూ ఉంటారు. వాటి నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడతారు. రైట్ సార్. అలాగే మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి వైశిష్ట్యాన్ని ఎట్లా చేసుకోవచ్చు ఆ రోజున ఒక్కసారి దాని ఒకటేనండి, ఏ పూజ అయినా సరే అమ్మవారిని కానీ స్వామివారిని కానీ బట్టి చేస్తాము. అయితే క్షీరాబ్ది ద్వాదశికి మాత్రం మీరు చేయవలసింది ఏమిటంటే, పాలతో ఒక రెమెడీ కనుక చేసినట్లయితే వాళ్ళకి జీవితాంతం మనశ్శాంతి ఉంటుంది. ఏమిటది? పాలను తీసుకొని, మీకు దగ్గరలో శివాలయం ఉంది, చక్కగా శివాలయానికి వెళ్ళిపోవచ్చు. లేదు పేదవాళ్ళు ఉన్నారండి, నేను ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమండి నేను జీవుల్లోనే చూస్తాను ఆ దేవుణ్ణి, గుళ్ళో కాకుండా అనుకుంటారు. తప్పేం లేదు అందులో. మీరు వెళ్ళి ఒక పరమేశ్వర స్వరూపంగా కొంతమంది చిన్నపిల్లలకు పాలు ఇవ్వచ్చు, తప్పేం కాదు. కానీ నేనేమంటానంటే, 2 ఎందుకు చేయలేరు మీరు?
ఏం ఈశ్వరుడికి పెద్ద అభిషేకం విశేషం చేయొచ్చు, అది ఏం చేయొచ్చుగా. రెండు చేయొచ్చు. పాల ప్యాకెట్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు ఉంటుంది. దానికి ఆ. నువ్వు ఇంత పెద్ద లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, 20 రూపాయల కోసం. True. అంతే కదా, ఆ, దానికి ఏదో పెద్ద ఇది సడన్ చేయాల్సి గా ఇవి వచ్చేయటం అనేది అవసరం లేదు. 20 రూపాయలు నువ్వు సినిమాకి వెళ్తే 500 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, 1000 అవును. రూపాయలు ఖర్చు పెడుతున్నావు, ఇద్దరు వెళ్తే అవును. పాప్కార్న్కి 300 రూపాయలు పెడుతున్నప్పుడు 20 రూపాయల పాల ప్యాకెట్ నువ్వు ఇంత పెద్ద లెక్చర్ ఇంత ఆలోచనలు అంత శివుడికే ఆలోచనలు ఎందుకు ఎందుకు పోయాలనుకోవడం. పోయాలా? అవసరం లేదు. సరే నీ దగ్గర ఉన్నది 20, అప్పుడు నువ్వు నాకు పేదవాడే కనబడ్డాడు ఆకలితో, అప్పుడు ఇవ్వు, తప్పేం లేదు. కానీ నీ దగ్గర బోల్డ్ డబ్బులు పెట్టుకొని ఇంత లోభత్వం శివుడి దగ్గర, లేకపోతే అనవసరమైనటువంటి లాజిక్లు ఏదో. ఎందుకంటే ఒకసారి ఇలాగే మొహమ్మదీయుల కాలంలో ఒక శివాలయంలో బాగా మంచి కైంకర్యాలు జరిగేవి. సడన్గా నిధులన్నీ అయిపోయాయి. అప్పుడు ఆ అర్చకుడు వెళ్ళి అప్పుడు ఉండేటువంటి కాలంలో ఉండేటువంటి ఆ సుల్తాన్కి చెప్పుకుంటాడు వెళ్ళి, అయ్యా ఇట్లా మాకు ఈశ్వరాలయంలో ఇలా కైంకర్యాలకి ఏమీ లేకుండా అయిపోయింది, శివుడికి అభిషేకం లేదు, ధూపం లేదు, దీపం లేదు, మీరు ఏదైనా ఇస్తే మేము రాజు కదా మీరే ఇవ్వాలి, మేము అక్కర్లేదు, మీకు అంతగా మీ శివుడికి అవసరం వస్తే ఆయన అడుగుతాడు నన్నని వెళ్ళపోమంటాడు, నేనే ఇవ్వాలిగా, ఇచ్చేవాడిని నేనే కాబట్టి నన్ను అడుగుతాను మీరు ఎలా అని అంటాడు. అప్పుడు శివుడు కళలోకి వస్తాడు ఆయనకి. శివుడి కళ్ళలోకి వచ్చి అంటే అతను ఏమంటాడంటే ఆ సుల్తాను, అన్నీ ఈశ్వరుడు ఇస్తారంటారు కదా, ఈశ్వరుడికి ఇవన్నీ అవసరమా అని అడుగుతాడు ఆయన. అన్నీ మీరేం నమ్ముతారు, అన్నీ పరమేశ్వరుడు ఇస్తున్నారు నమ్ముతున్నారు, అలాంటప్పుడు మళ్ళీ మీరు ఇవ్వడం ఏమిటి, అంతగా కావాలంటే నన్ను అడుగుతాడులే అన్నట్టుగా ఒక రకమైనటువంటి హేళనాభావంతో ఆయన పంపించేసిన తర్వాత అప్పుడు ఈశ్వరుడు కళ్ళలోకి వస్తాడు. వచ్చి నాకు దీపాన్ని చూపిస్తే ఈ లోకానికి మొత్తం వెలుగునిస్తుంటాను, నాకు నైవేద్యం పెట్టినట్లయితే సమస్త జీవరాశులకి కూడా ఆకలి లేకుండా చూసుకునేటువంటిది కలిగిస్తూ ఉంటాను అని దీపము ధూపము నైవేద్యానికి కల ఇదేంటి అనేది మొత్తం కళ్ళలోకి చెప్పేసరికి ఒక్కసారిగా నిద్ర లేచి గూస్ బంప్స్ అంటారు చూసారు, అలా నిక్కపొడుచుకుంటే వెంట్రుకలని బాబోయ్ అని పొద్దున్నే కొన్ని ఏనుగులతో ఏమేం కావాలి అన్నీ తీసుకెళ్ళి ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ స్వయంగా ఉండి అవన్నీ చేయించుకొని వెనక్కి వస్తాడు. అలాంటి సంఘటనలు మహమ్మదీయుల కాలంలో చాలామంది రాజులకి ఆ రకంగా ఈశ్వరుడు దర్శనం ఇచ్చి, ఎందుకంటే మన రామదాసుని జైల్లో పెట్టినప్పుడు రామలక్ష్మణుడు వెళ్ళి నాణాలు ఇచ్చి తీసుకురాలేదు, మరి ఎవరు ఇచ్చారు? అది ఎప్పుడో జరిగింది కూడా కాదు, ఎప్పుడో జరిగింది కాదు, మొన్న ఈ కలియుగంలోనే ఇప్పటికీ ఉంది. ఆయన రామదాసుని బందీ చేసినటువంటిది గోల్కొండలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క పరమాత్మ చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకుంటాడు, మనుషులతోనే చేయించుకుంటాడు. సో క్షీరాబ్ది ద్వాదశికి అలాగా పాలుతో స్వామికి అభిషేకం చేయడము, పాలన ఇవ్వడము, శివాలయాల్లో పాలన ఇవ్వడము, గోసేవ చేయడము, గోసేవ ఎంత చేస్తే అంత మంచిది క్షీరాబ్ది ద్వాదశి నాడు. అదేవిధంగా క్షీరసాగర మదనాన్ని ఘట్టనాన్ని చదువుకోమంటారు, ఎందుకంటే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే క్షీరసాగర మదనం అంటే దాంట్లో మనకి ఇన్నర్గా తెలియకుండానే ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు నువ్వు అందరితోనే పని చేయాలంటే అట్లా అందరితోనే పని చేయాలంటే రాక్షసులతో నువ్వు పని చేయాలి. నువ్వు ఒక పని చేసేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు ఆ విష్ణువు వచ్చి కూర్మ అవతారంలో వచ్చి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అదే మహావిష్ణు మీరు ఎవరు పని చేయకుండా ఇలా లీల చేస్తాను చేయడు ఆయన. మళ్ళీ ఆ పని చేసేటప్పుడు మళ్ళీ నీకు హాలాహలం వస్తుంది. అప్పుడు నువ్వు నేను ఈశ్వరుడు కాపాడుతా అంటే ఎన్ని ఆటంకాలు వస్తున్నా నువ్వు చేస్తూ ఉంటేనే నీకు అమృతం వస్తుంది. ఈ అమృతాన్ని సంపాదించే సమయంలో నీకు మరలా మధ్య మధ్యలో ఏవేవో వస్తాయి, నువ్వు వాటి దగ్గర ఆగిపోతే అమృతం రాదు నీకు. అమ్మ ఇదేదో కల్పవృక్షం వచ్చింది అది పట్టుకొని అక్కడికి ఆపేసాం ఇంకేమో. అలాగే మన సాధనలో కూడా మనం చేసే ప్రయత్నంలో కూడా స్టార్టింగ్లో కొన్ని సుఖాలు దక్కినప్పుడు మనం అక్కడ ఆగిపోకుండా మన గోల్ కోసం కంటిన్యూస్గా వెళ్ళాలి అని చెప్పేదే క్షీరసాగర మదనం యొక్క ఘట్టం. అద్భుతం సార్. సో దాన్ని కూడా మనం చక్కగా చదువుకోవచ్చు అని అంటున్నారు ఆ రోజున. ఇంకా ఎట్లా తులసి కళ్యాణాలు ఇవన్నీ అందరికి తెలిసినవి చేసుకున్నా మనకి దాని ఏమంటారు ఉసిరిక చెట్టు దగ్గరికి వెళ్తారు, బిల్వపత్రంతో చేస్తారు, 3 రకాలు ఇవన్నీ తెలిసినవే కానీ తెలియనివి కూడా తెలుసుకొని ఖచ్చితంగా చేస్తే ఫలితం అనంతం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ 2 రోజుల్ని కూడా మన వాళ్ళు చక్కగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.